ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద క్రైస్తవ సంఘం దేని కొరకో కనిపెడుతూ ఉంది. ఆ కనిపెట్టడంలో మహత్తరమైన శక్తి ఉందట. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అన్నాడు. దేవుని కొరకు కనిపెట్టడంలో శక్తి. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం దేని కొరకు కనిపెడుతుంది అని అంటే, బెత్లెహేములో పశువుల శాలలో పశువుల తొట్టెలో పరుండబెట్టబడిన ఆ బాలుడైన యేసు శిలువ మీద మనుషులందరి పాపం కొరకు ఆయన మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వస్తాను అని చెప్పాడు. ఆ కారణం చేత 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద క్రైస్తవ సంఘం యేసు రాకడ కొరకు కనిపెడుతూ ఉంది. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మనమంతా కూడా మన నిరీక్షణ ఏమిటి అంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు వస్తారు. ఆయన రక్తములో కడగబడి, ఆయన రక్తముతో కొనబడి, ఆయన శరీరముగా సంఘముగా తయారైన ఈ మనుషులందరినీ కూడా ఆయన తీసుకుని వెళతాడు అనేటువంటి ఒక నిరీక్షణతో బ్రతుకుతున్నది క్రైస్తవ సంఘం. మీకు ఒక విషయం చెప్పాలి. యేసయ్య రాకడ గురించి ప్రసంగాలు చేసుకుంటున్నాము, పాటలు పాడుకుంటున్నాము, కానీ ఏమాత్రం ఆయన రాకడ విషయమైన గ్రహింపుతో మనం బ్రతుకుతున్నాము అన్నదే ప్రశ్న. నేను ఇలా చెప్తాను. మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు అనగా బ్యాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, సిఎస్ఐ ఇలాంటి మెయిన్ లైన్ చర్చెస్ లో ఉండే వాళ్ళు పాడతారు యేసయ్య రాకడ గురించి. రాజాదిరాజా రావే, రాజులకు రాజువై రావే, రాజయేసు రాజ్యమేల రావే అని పాడతారు. తర్వాత కొన్ని ఎవాంజలికల్ గ్రూప్స్ అనగా బ్రదరన్ వాళ్ళు, అలాగనే ప్రియమైన స్నేహితులారా చక్కని బ్రదర్ భక్సింగ్ గారు గ్రూప్ వాళ్ళు, వీళ్ళు ఎవాంజలికల్ గ్రూప్స్ అంటారు. స్వార్థీకరణ ఉద్యమాన్ని తీసుకుని వచ్చిన గుంపులవి. కనుక స్వార్థీకరణ ఉద్యమ గుంపులైన వీరు కూడా యేసు రాకడ గురించి పాడుతూనే ఉన్నారు. గగనము చించుకొని యేసు గరుడను తీసుకొని వేవేల పరిశుద్ధులతో వేగమ రానుండే అని వాళ్ళు పాడుతున్నారు. సరే, పెంతెకొస్తేలు ఏమైనా తక్కువ తిన్నారా? వీళ్ళు కూడా చాలా బాగా పాడుతున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వస్తున్నాడు అని వీళ్ళు కూడా పాడుతున్నారు. ప్రియులారా, యేసు రాకడ గురించి పాడని వారెవరు, ప్రసంగించిన వారెవరు? కనుక పాడుతున్నాము, ప్రసంగిస్తున్నాము. కానీ నాదో ప్రశ్న ఏంటి అనంటే, ఈరోజు మనము జీవిస్తున్న జీవితం, ఈరోజు మనం దాచుకున్న పైసలు, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు యేసు ప్రభు త్వరగా వస్తాడు అన్నట్టే ఉన్నాయా? ప్రియులారా, ఈరోజు మనం దాచుకున్న పైసలు, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు, ఈరోజు మనం జీవిస్తున్న జీవన విధానం అప్పుడే యేసు ప్రభు లార్డ్లే ఏమో అని చెప్పాడు కానీ ఎప్పుడో వస్తాడులే అన్నట్టుగా ఎంతో నిర్లక్ష్యంగా, ఎంతో నిర్లిప్తంగా బ్రతకడం మనకు అలవాటైపోయింది. పాటలకు మళ్ళీ తక్కువ లేదు, ప్రసంగాలకి తక్కువ లేదు. ఇప్పుడు వచ్చినప్పుడు కానుకలు పట్టినప్పుడు పాడారుగా రెండో పాట, మళ్ళీ అది యేసయ్య రాకడ గురించే పాడారుగా మీరు ఇప్పుడు. మంచిది మరి, కానీ ఆయన వస్తాడని పాడుతున్నాము, ఆయన వస్తాడని ప్రసంగిస్తున్నాము. ఆయన వస్తాడు అనేటువంటి ఆ నిరీక్షణ మన జీవన విధానాన్ని, మన ఆర్థిక స్థితిగతులను, లేకపోతే మన నివాసాలను కట్టుకునే విధానాలలో కొన్ని పెనుమార్పులు తీసుకుని రావాలి. కానీ ఈ రోజున మనం పాడుతున్నామే కానీ నిజముగా ఆయన వస్తాడు అన్నట్టుగా జీవించడం మనకి చేత కావడల్లా. అందుకే యేసయ్య వస్తాడు,
మారుమనసు పొందండిరా, రక్షణ పొందండి, లేకపోతే శ్రమంలో మీరు విడిచిపెట్టబడతారు, చివరికి నరకానికి వెళ్ళిపోతారు అని మన లోకాన్ని కరుస్తుంటే లోకస్తులు ఏమంటారు తెలుసా? ఓ ఇదంతా వచ్చేస్తుంది, మీరు ఎప్పుడేం చెప్పడం లేదు, మేము ఎన్నికాలం వినడం లేదు, అసలు మీరే ఆయన వస్తాడన్నట్టు బతుకుతున్నారా మీరు అని లోకం మనల్ని ప్రశ్నిస్తా ఉంది. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? మన పాటలా పాడుతున్నాం, ప్రసంగాలా చేస్తున్నాం, ఆయన కొరకు కనిపెడుతున్నాము అన్నట్టుగా ఉన్నాము, కానీ మనం జీవించిన జీవన విధానం, మనం దాచుకున్న పైసలు, మన కట్టుకున్న ఇల్లులు ఆయన త్వరగా వస్తాడు అన్నట్టుగా లేవు. జోక్ కాదు కానీ నిజం చెప్తాను వినండి. హైదరాబాద్లో ఒకసారి అంత్యకాల సంభవాలు అనే దాని మీద బోధ చేయమన్నారు. అంత్యకాలంలో ఎలాంటి సంభవాలు జరుగుతాయి అని బోధ చేయమంటే, ఈ అంత్యకాల సంభవాల గురించి మాట్లాడే క్రమంలో యేసు ప్రభు రాకడ గురించి మాట్లాడడం మొదలుపెట్టి మళ్ళీ 1000 ఏళ్ల పాలన వరకు ఒక 10 సంభవాలు చెబుదామని 5 రోజులకు రోజుకు 2 అంశాలు చెప్పున 10 అంశాలు చెప్పాలని నేను చెప్పడం మొదలుపెట్టా. వింటున్నారా మీరంతా? చెప్పడం మొదలు పెడితే ఆ గుంపులో కూర్చున్న యవనస్తుడు సంబరపడి నాకు ఎదురుకు వచ్చి, అన్నా యేసయ్య రాకడ గురించి ఏమి చెప్పినావన్నా నాకు భలే అర్థమైంది అన్నాడు. మంచి తమ్ముడా అన్నాను. చూడండి అన్నా, నోట్స్ మీరు వేసిన బొమ్మలన్నీ వేసేసుకున్నాను, చాట్లన్నీ వేసేసుకున్నాను, రెఫరెన్స్లన్నీ వేసేసుకున్నాను అన్నాడు. సరే ఇవన్నీ రాసుకున్నావు కానీ ఆయన రాకడ గురించి నీకు అర్థమైందా అన్నాను. అర్థం అవ్వడం ఏంటన్నా, నాకు చాలా బాగా గ్రహించినాను అన్నాడు. అని వెంటనన్నాడు, అన్న మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. కొంత ప్రాంతీయ పిచ్చులు ఉంటాయి కదా, నేను శ్రీకాకుళం వాడినని అన్న మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. మంచి తమ్ముడు ఏ ఊరు అంటే ఊరేదో చెప్పాడు. సరే అన్నాను, నువ్వు ఈ సంఘానికి ఎప్పటి నుంచి వస్తున్నావు అని అంటే ఏదో సమయం చెప్పాడు. నువ్వు నమ్మకంగా ప్రభుని వెంబడించయ్యా, దేవుని వాక్యం నేర్చుకో, దేవుల్లో ఎదుగు అని చెప్పిన తర్వాత మరి నేను వెళ్ళనా అంటే, అన్న నాది చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏంటది అన్నా. వెంటనే అంటాడు, అన్న ఏమి లేదన్నా, మన పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతాయి కదా ప్రతి సంవత్సరం, నీలాంటోడివి వాక్యం చెప్పడానికి శ్రద్ధ బాగుంటుందో ప్రతి సంవత్సరం నువ్వే స్పీకర్గా రావాలన్నా అన్నాడు. ప్రతి సంవత్సరం సభలకు నువ్వే స్పీకర్గా రావాలన్నా అన్నాడు. సరే ఆ మాట విని నేను కొంచెం ఏమంటే నవ్వుతున్నాను. మళ్ళీ మీటింగ్లు ఎందుకు తమ్ముడు, మళ్ళీ నేను రావడం ఎందుకు తమ్ముడు, ఆయన వస్తాడు మనం వెళ్ళిపోతాం కదా అన్నాను. ఆడ అమాయకంగా అంటాడు, ఎల్లోడు వెళ్తాడులే అన్నా, నువ్వు రావాల్సిందే, కూటం పెట్టాల్సిందే అంటున్నాడు. మీకు అర్థం కాల ఏమంటున్నాడండి ఈ అబ్బాయి? ఎల్లోడు వెళ్తాడులే అన్నా, నువ్వు రావాల్సిందే, మీటింగ్లు జరగాల్సిందే అంటున్నాడు. అంటే ఆడు వెళ్ళడంట, నన్ను వెళ్ళనీయడంట. చూడండి క్రైస్తవుల గ్రహింపు ఎలాగుంటుందో. పాటలా ఆయన రాకడ గురించి పాడతాం, ప్రసంగాలు ఆయన రాకడ గురించి చెప్పుకుంటాం, కానీ రాకడ గురించి సిద్ధపాటు ఏది? ఆయన వస్తాడు, నేను బ్రతుకుంటే ఎత్తబడాలి, ఒకవేళ నేను చచ్చిపోతే, నేను పాతి పెట్టబడితే ఆయన వచ్చినప్పుడు పునరుత్థానం వచ్చింది, నేను మేఘాల మీద నా యేసు దగ్గర వెళ్ళాలన్న నిరీక్షణేది? పాటలా పాడుతున్నాము, ప్రసంగాలా చెప్పుకుంటున్నాము. ఈ అమాయకుడైన అబ్బాయిలాగే వినండి, ఆయన రాకడ కొరకైన సరైన నిరీక్షణతో బతకడం మనకు చేతనవ్వలేదండి. అందుకని యేసుని ఎరగని అవతల విశ్వాసమున్న వారు యేసయ్య వస్తాడు తీసుకుని వెళ్తాడు అంటే మీరు జీవించిన జీవితంలో ఆయన వస్తాడన్నట్టుగా మీరు బతకడం లేదు కదా, మీరెందుకు నమ్మాలి అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు. యేసయ్య రాకడ అనే విషయం వెక్కిరింతల పాలైపోయింది నీ వల్లే. యేసయ్య రాకడ సత్యం అది అపాస్యమై వినడి ప్రియులారా, అది అవమానం పాలైపోయి చివరికి వ్యక్తిరంతర పాలవడానికి కారణం దాన్ని తగినట్టుగా బ్రతకడం మనకు చేతనబల. అందుకని ఈ గంభీరమైన సత్యం అమ్మ ఆలకిస్తున్నారా, ఇది వెక్కిరింతల పాలైపోయింది, అపహాస్యం చేస్తున్నారు మనుషులు.
కనుక నేను ఈ రాత్రి వేళ యేసయ్య రాకడ కొరకు కనిపెట్టడంలో ఉన్న శక్తిని అనుభవించి మనం భక్తి చెయ్యాలి తప్ప లోపల శక్తి లేకుండా మన భక్తి చేయటం అది నిష్ప్రయోజనమైన భక్తి అని చెప్పి నా ప్రసంగం ముగిస్తాను ఈరోజు.